అసెంబ్లీలో ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ అంశంపై షార్ట్ డిస్కషన్ జరిగింది. ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి విపక్షాలు. ఫీ రియంబర్స్మెంట్ అందక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రభుత్వం దృష్టికి తెచ్చాయి. ఫీ రియంబర్స్మెంట్ విద్యార్థుల జీవితాలతో ముడిపడి ఉందన్నారు విపక్ష సభ్యులు. 14 లక్షల మంది విద్యార్థుల జీవితాలకు సంబంధించిన విషయాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాలన్నారు. విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వెంటనే బకాయిలు విడుదల చేయాలన్నారు. విద్య వైద్య ఈ చేసిన తర్వాత మిగిలిన రంగాలన్నీ అభివృద్ధి చేసుకోవాలి. ఈ రంగాన్ని మీరు ఏం చేయదలుచుకున్నారో ఈరోజు తెలంగాణలో మొత్తం కూడా విద్యా వ్యవస్థ కాలేజీలు మూతపడి రోడ్డు మీద ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. తెలంగాణ కోసం ఏ విధంగా ఉద్యమాలు చేశారో మళ్ళీ అదేవిధంగా విద్యా కళాశాలను నెలకొల్పిన పేదవాళ్ళు 4-5 బ్యాంకు లోన్లు తీసుకొని ఉన్న ఆస్తులు అమ్ముకొని కాలేజీలు పెట్టుకొని మూసేసుకొని అప్పుల పాలై రోడ్డు మీద ఉన్నారు. అందులో పనిచేసే దాదాపు 1,00,000 చిల్లర మంది డైరెక్ట్ ఇండైరెక్ట్ ఏదో 2 లక్షల మంది ఈరోజు నిరుద్యోగులు అయ్యారు. మీ ద్వారా ప్రభుత్వానికి డిమాండ్ ఏంటంటే మీరు గత బకాయిలు కానివ్వండి, ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాలు ఇప్పుడే పేపర్ పక్కన చదివాను. పత్రికల్లో ఉపకారం కోసం తప్పని నిరీక్షణ ఉపకార దరఖాస్తు 1,00,000 మంది దూరం వివిధ కండిషన్ ఎంఆర్ఓ సర్టిఫికేట్స్ అని ఆ సర్టిఫికేట్స్ అని అప్లై చేసుకుంటానికి కూడా వారు ఇచ్చేది లేదు కానీ అప్లై చేసుకోవడానికి దూరం అయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో స్టేట్గా ప్రభుత్వాన్ని మీరు ఫీజు రియంబర్స్మెంట్ ఈ పథకాన్ని కొనసాగిస్తారా లేదా? పేద విద్యార్థులకు సంబంధించి కంప్లీట్ అయిన వారికి ఎప్పటిలోగా వీళ్లకు సర్టిఫికేట్స్ ఇప్పిస్తారు. రెండవది అధ్యక్ష, డిప్లొమా చదివి మళ్ళా తర్వాత కన్వర్ట్ అయ్యి ఇంజనీరింగ్ కోర్స్ సెకండ్ ఇయర్లో ఇంజనీరింగ్ జాయిన్ అయిన వారికి దాదాపు 5,000-6,000 మంది ఉన్నారు. వాళ్ళు ఫీజు రియంబర్స్మెంట్కు ఎలిజిబుల్ కాదని చెప్పి ప్రభుత్వం దాని మీద ఒక ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. వారిని కూడా వెంటనే కన్సిడర్ చేయాలని, దాంతోపాటు బకాయిలన్నీ కూడా వెంటనే రిలీజ్ చేస్తూ పేద విద్యార్థుల పట్ల చదువు పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని కూడా మీ ద్వారా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఈరోజు ఇదే వైఖరితో ప్రభుత్వం ముందుకు పోతే లక్షలాది మందితో హైదరాబాద్ను ముట్టడించి నిరుద్యోగులైన వారితో విద్యార్థులతో చెప్పాను, మా డిమాండ్ చెప్పానండి అంటే మీరు చెప్పినట్టు రాయాలా? విద్యార్థులు ముట్టడించి ఈ ప్రభుత్వాన్ని గతంలో ఖైరోలో ఏ విధంగా 50 లక్షల మంది ఖైరోకి వచ్చి కూర్చొని అక్కడ హోస్ని ముబారక్ అనే ప్రెసిడెంట్ పదవి నుంచి దించడం జరిగింది. పెద్ద పెద్ద ప్రభుత్వాలే పడిపోయారని చెప్పి ఈజిప్ట్ ప్రభుత్వం ఉదాహరణకు చెప్పాను. లక్షలాది మంది వచ్చిన తర్వాత నీ మిలిటరీ పోలీస్ ఏం చేయలేదు. తెలంగాణ కోసం అంతమంది ఉద్యమం చేసిన వాళ్ళు వాళ్ళ జీవితాల కోసం వాళ్ళు త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు ముఖ్యమంత్రి గారిని మంత్రి గారిని ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, వాళ్ళ జీవితాలతో చెలగాట మాడకండి. మీరు వెంటనే కొన్ని అత్యవసరంగా మీరు వేరే ప్రియారిటీస్ ఉన్న వాడిని కొంచెం పక్కకు పెట్టి ఆలస్యం చేసి విద్యార్థుల జీవితాలను కాపాడాలని, చదువుకొని పూర్తయి సర్టిఫికెట్ లేక ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉండి కంపెనీలు వస్తున్న ప్రైవేటుల్లో ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కానీ చేతిలో డిగ్రీ లేదు. ఇట్లా 100 మంది మా దగ్గరికి వస్తున్నారు అధ్యక్ష. అందుకనే మీ ద్వారా ప్రభుత్వాన్ని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ. ప్రజలు ఈ సభకు మన గౌరవం పెరుగుతుంది. ఏదో ఒకటి వచ్చినాము పోయినాము అనుకుంటే మనం ఉపన్యాసం ఇచ్చినామంటే మనల్ని కూడా మనం ఎన్నుకున్న వాళ్ళు కూడా వాళ్ళు మన వైపు చూస్తున్నారు మేడం. ఇప్పుడు మాది బాధ్యత ప్రతిపక్ష పార్టీది కాబట్టి దయచేసి మేడం ఇవాళ నేను ఒకటి చెప్తున్నాను మేడం. ఇవాళ ఈ ప్రభుత్వం ఇటీవల విజిలెన్స్ కమిటీలు వేశారు. విజిలెన్స్ కమిటీలు వేసి సాధించింది ఏమని అడుగుతున్నాను. ఇవాళ పోలీసులను పెట్టి విజిలెన్స్ కమిటీలు వేసి ఇవాళ చాలా స్పష్టంగా ప్రభుత్వం చెప్తా ఉన్నది, ఇవాళ ఫ్యాకల్టీ లేదు, లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, లేదా కోళ్ళ ఫారాలు వాటి మీద ఉంటే చర్య తీసుకోండి. మేమేమి ఇవాళ అటువంటి వాటి మీద ఉపేక్షించమని కోరడం లేదు. కానీ ఇన్ ద నేమ్ ఆఫ్ విజిలెన్స్ ఇవాళ ఆ విజిలెన్స్ రిపోర్ట్ ఏదో దయచేసి ప్రభుత్వం బయట పెట్టాలి. ఏమి కాలేజీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఏ కాలేజీలో ఫ్యాకల్టీ లేదు, ఏ కాలేజీలో పూర్తిగా ఇవన్నీ కూడా గైడ్లైన్స్ ఇవాళ వదిలేశారు. నేను ఏమడుతున్నాను మేడం, ఇవాళ ప్రైవేట్ కాలేజెస్కి ఒక పారామీటరు, ప్రభుత్వం నడిపేటువంటి కాలేజీకి ఒక పారామీటర్ నడుతున్నాయి. ఇవాళ ఉస్మాన్ యూనివర్సిటీ ఉన్నది, 60% అధ్యాపకులు లేరు. రేపు ఏప్రిల్లో 100 సంవత్సరాలు జరుపుకుంటున్నాం సెలబ్రేషన్. కానీ ఇవాళ 60% ఇవాళ 200 పోస్టులు ఉంటే 12 పోస్టులు మాత్రమే ఇవ్వాలి. ఎట్లా అండి ఆ పేద విద్యార్థుల కోసం ఇవాళ ఎట్లా విద్య రావాలి, ఇవాళ ఎట్లా ఉన్నత విద్య చదువుకోవాలి, ఎట్లా ప్రయోజకులు కావాలి? నిజంగా ఒక విద్యార్థి కనుక ఇవాళ గ్రాడ్యుయేట్ అయిన ఉంటే ఇవాళ పీజీ కోసమో లేకపోతే ఇవాళ ఎంఎస్ కోసమో అమెరికా పోతే గర్వపడుతూ ఉన్నాం. కానీ ఇవాళ మనం చూసాం ఫస్ట్ జనరేషన్ మాత్రమే అమెరికాలో ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన విద్యార్థులు ఉన్నారు. ఇప్పుడు సెకండ్ జనరేషన్ థర్డ్ జనరేషన్ విద్యార్థులు బయట వెళ్ళి చదివేదానికి అవకాశాలు వస్తూ ఉంటే ఇవాళ మీరు ఫీజులు చెల్లించకపోవడం వల్ల వాళ్ళ చదువులు మానించే పరిస్థితి, టీసీలు లేవు, ఆ రకంగా సర్టిఫికెట్ లేవు, ఈ విధమైన పరిస్థితి.
కానీ విద్యా విధానంలో చాలా మార్పులు రావాలి. దయచేసి మీరు ఎంసెట్ కండక్ట్ చేశారు 2 సార్లు ఎంసెట్లో. నువ్వు విద్య పట్ల ఎందుకు ఇంత నిర్లక్ష్యం ప్రభుత్వం? ఎంసెట్ సక్రమంగా నిర్వహించలేకపోరు. మంగళసూత్రం లేదని చెప్పి ఒక మహిళను ఎంసెట్ రాయని కూడా చేసినంటే ఇది ఎక్కడ పద్ధతి అండి ఇది? కాబట్టి దయచేసి నేను చెప్తున్నాను ఏంటంటే వెంటనే కనుక ఈ ప్రభుత్వం మరి ముఖ్యంగా ఈ బకాయిలు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు ఏప్రిల్ నుంచి ఏదైతే 0 డౌన్ చేస్తున్నారో కనీసం ఈ సభలో చాలా స్పష్టంగా ఆ విద్యార్థుల ఎంతో ఆశతో చూస్తూ ఉన్నారు. ఇవాళ పూర్తయిన విద్యార్థులు సర్టిఫికెట్స్ రాక, పూర్తి కావాల్సిన వాళ్ళు ఇవాళ చదువుకోలేక, ఫీజులు కట్టమంటే ఉన్న ఊళ్ళలో ఎకర అమ్ముకొని ఇవాళ వచ్చి చదువుతా ఉన్నారు. ఆ తల్లిదండ్రులు కూడా ఇవాళ భారంగా మారుతున్నారు. కాబట్టి దయచేసి ప్రభుత్వం దీన్ని సీరియస్ తీసుకోవాలి. మంత్రి గారు చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి హామీ మేరకు ఆ 0 డౌన్ చేస్తాననే విషయాన్ని స్పష్టంగా చెప్పాల్సిందిగా నేను మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాను. నేను ఈ ప్రభుత్వాన్ని సూటిగా అడిగేది ఒకటే అధ్యక్ష, ఇప్పటి వరకు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకపోవడం వల్ల 103 సాంకేతిక కళాశాలలు మూతపడ్డాయి అధ్యక్ష. చాలా బాధాకరమైన అంశం ఏంటంటే 1981లో ప్రారంభించిన వాసవి కళాశాల, సిబిఐటి కళాశాల అంటే ఉస్మానియా యూనివర్సిటీతో పోటీ పడి చదువులు చెప్పి రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో ప్రతిష్ట కలిగిన కళాశాలలైన వాసవి సిబిఐటి కళాశాలలు, ఆ కళాశాలను 81లో ప్రారంభిస్తే ఈనాడు ఫీజు రియంబర్స్మెంట్ బిల్లులు చెల్లించకపోవడం వల్ల వాసవి కళాశాల మేము క్లోజ్ చేసుకుంటున్నాం, మాకు అనుమతి ఇవ్వమని చెప్పి ప్రభుత్వానికి లెటర్ పెట్టింది అధ్యక్ష. అంటే లక్షల మంది విద్యార్థులను తయారు చేసిన వాసవి కళాశాల ప్రభుత్వ ఫీజు రియంబర్స్మెంట్ బిల్లులు చెల్లించకపోవడంతో వాసవి కళాశాల ఈనాడు మేము మూత వేసుకుంటాము, మాకు అనుమతి ఇవ్వండి అని ప్రభుత్వానికి లేఖ రాసిందంటే రాష్ట్రంలో ఉన్న పరిస్థితులకు ఇదొక ఉదాహరణ అధ్యక్ష. ఈనాడు ప్రభుత్వానికి నేను సూచన చేస్తున్నా, వసతులు లేవు, సరైన విధంగా ఫ్యాకల్టీస్ లేవు కాబట్టి మేము ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వట్లేదు అంటారు. నేను అడుగుతున్నా, ఈరోజు వాసవి కానీ సిబిఐటి కానీ ముఫకంజా కానీ దక్కన్ కళాశాల కానీ ఇలాంటి కళాశాలలలో 100% అన్ని వసతులు ఉన్నాయి. అన్ని వసతులు ఉన్న కళాశాలలకు మీరు ఎందుకు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేస్తలేరు? తప్పు చేసిన కళాశాలలను యజమానులను మీరు శిక్షించండి. రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద మీరు రాబట్టండి. కానీ నిజాయితీగా పనిచేస్తున్న కళాశాలల యజమానులకు మీరు ఎందుకు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లిస్తలేరో తక్షణమే ఆ అంశాన్ని కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని వాళ్లకు మీరు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాల్సిందిగా కోరుకుంటున్నా అధ్యక్ష. ఫైనల్ గా మా డిమాండ్ ఒకటే మేడం, ఈ ప్రభుత్వానికి సూటిగా మేము అడుగుతున్నాం, మీరు ఈ పథకాన్ని కొనసాగించరా? కొనసాగిస్తే 100% ఈ జనవరికి 4,410 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. మీరు ఎప్పటిలోగా ఈ మొత్తం బకాయిలను చెల్లిస్తారో ఈరోజు రాష్ట్ర విద్యార్థులందరూ కూడా ప్రభుత్వం ఒక స్పష్టతనివ్వాలి. దాటవేత ధోరణి మంచిది కాదు. మీరు ఎక్కడైనా కళాశాలలో వసతులు లేకపోతే మీరు తీసుకోవాల్సిన చర్యలు తీసుకోండి. ఫైనల్గా ఉస్మానియా యూనివర్సిటీలో 152 పోస్టులు ఉంటే ప్రొఫెసర్లై 2 మాత్రమే ఉన్నారు అధ్యక్ష. కాకతీయ యూనివర్సిటీలో 54 ప్రొఫెసర్ పోస్టులు ఉంటే 1 ప్రొఫెసర్ పోస్ట్ ఉంది అధ్యక్ష. కాబట్టి ఈనాడు పేదలు చదువుకునే Madam, I just would like to give the details of the overseas scholarship on the demand of MIM and myself. I thank the Honorable Chief Minister Saab for accepting our demand and giving scholarship and assistance to the overseas students. अब क्या हुआ मैडम, ओवरसीज स्टूडेंट्स का हम देखते हैं कि लास्ट ईयर के पैसे दे दिए गए, नए एप्लीकेशंस आए हैं, लेकिन आज तक भी उन एप्लीकेशंस के पैसे नहीं दिए गए हैं, जिसकी वजह से ओवरसीज स्टूडेंट्स परेशान हैं, बहुत परेशान है। उसकी तफसीलात हैं, वक्त नहीं है सर, मैं नहीं दे रहा हूं। लेकिन और एक बात याद दिलाऊंगा मैडम स्पीकर, चीफ मिनिस्टर साहब वाज अगेन काइंड इनफ, ही सेड कि अकबर साहब बिल्कुल सही है, मुसलमान बच्चे भी सिविल सर्विसेज में जाना चाहिए, उनको भी ट्रेनिंग देंगे हम। आज तक मैडम, आज तक भी लास्ट ईयर की कोचिंग बच्चों की नहीं हुई है, और इस साल के लिए भी एक इंस्टीट्यूट से बात करे, लेकिन अब तक एग्रीमेंट नहीं करे। क्लासेस स्टार्ट हो चुके हैं, और अगर और देर होगी तो और बच्चे इब्तिदाई तालीम से महरूम होंगे। ये कई बातें हैं, स्कॉलरशिप्स का है, प्री मैट्रिक, पोस्ट मैट्रिक का। और मैं चीफ मिनिस्टर साहब से कंक्लूड करते हुए कहूंगा कि रिजर्वेशन आप देने का वादा करे हैं कि प्लीज आप मुसलमान माइनॉरिटी स्टूडेंट्स को SC STs के बराबर ट्रीट करिए। जो सहूलतें SC STs को दिए जाते हैं वो दीजिए। पासिंग मार्क्स SC STs के जो है माइनॉरिटीज के करिए, और जो एज है SC STs का वो भी करिए। आप जब तक SC STs के बराबर मुसलमानों को ट्रीट नहीं करेंगे तो मुसलमान
आगे नहीं बढ़ेगा। ये बहुत अहम बातें हैं। मैं उम्मीद करता हूं कि हुकूमत इन बातों पर तवज्जो देगी और मुझे यकीन है कि रियासती हुकूमत मुसलमानों के मसाइल के ऊपर काफी संजीदा है और हर मर्तबा जब भी हम जाकर जो भी मुतालबा करते हैं उसको हुकूमत ने कबूल करती रही है और हम ये भी समझेंगे कि इस मुतालबे को भी कबूल करते हुए हम मुस्लिम अराकीन असेंबली को कुछ वक्त दें तो हम आके मुस्लिम मसाइल पर आपसे बात करना चाहते हैं। मुस्लिम मसाइल पर आप बहुत उबूर रखते हैं, आपको मालूम है, लेकिन अगर हमको भी वक्त देंगे तो हम भी सारी तफसीलात रखेंगे और मैं उम्मीद करूंगा कि जो मसाइल मैं यहां पे उठाया हूं इस पर हुकूमत संजीदगी से गौर करेगी और सारी तफसीलात देगी। शुक्रिया मैडम। కానీ ఈరోజు రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలు బీసీలు మైనార్టీలు ఎంబీసీలు 93% విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. ఎందుకంటే ఫీజు రీయింబర్స్మెంటు కానీ స్కాలర్షిప్స్ కానీ అందట్లేదు. వాళ్ళ మధ్యలోనే అనేక మంది పిల్లలు పేద పిల్లలు చదువులు మానేసే పరిస్థితి వస్తుంది అధ్యక్ష. వెంటనే ఫీజు రీయింబర్స్మెంటు స్కాలర్షిప్ విడుదల చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. అట్లనే ఈరోజు స్కాలర్షిప్లో ఇవ్వడానికి ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడానికి ఈరోజు అధికారులు రెవెన్యూలో రేషన్ కార్డు అను ఆధార్ కార్డు అను లేకపోతే వీటిలో కొన్ని ఇబ్బందులు అవుతాయి. వాస్తవంగా వాటిని పరిశీలించి చేస్తే అందరికీ వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని ఆ విధంగా పరిశీలన చేసి తక్షణం ఇస్తే పేద పిల్లలకి రేషన్ కార్డు అని ఆధార్ కార్డు కానీ వాటి ఉండే దాంట్లో అట్లా ఈరోజు ప్రభుత్వం ఇచ్చే స్కాలర్షిప్స్తో పాటు ఈరోజు ప్రభుత్వం ప్రైవేటు కాలేజీల్లో కానీ యూనివర్సిటీల్లో కానీ కాలేజీల్లో కానీ ఒకే విధమైన ఫీజు ఉండాలి. ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చేది ఈరోజు 20,000 రూపాయలు ఇస్తుంది. కానీ ప్రైవేట్ కాలేజీల్లో ఇస్తే పేద పిల్లలు అదనంగా ఫీజు చేస్తే చదువుకోలేని పరిస్థితిలో ఫీజు కట్టలేని పరిస్థితిలో ఈరోజు ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ మైనార్టీలు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. 2,000 రూపాయలు హై స్కూల్ పిల్లలు కాలేజీ పిల్లలకి 2,500 ఉంటేనే వాళ్ళకు ఉన్నటువంటి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వాళ్ళు మంచి చదువుకోవడానికి భోజనం కానీ ఉండే పద్ధతి ఉంటుంది. అట్లా ప్రభుత్వం కూడా ఆ దిశలో ఆలోచన చేసి ఒక మంచి పరిపుష్టమైన ఆహారం తినే పద్ధతిలో పేద పిల్లలు చదువుకునేదానికి ఉండే అవసరం ఉందట. పేద పిల్లలు చదువులు సాగేదానికి కొనసాగేదానికి ఆ విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్ని రకాల బకాయిలను ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని కూడా ప్రభుత్వాన్ని కోరుతాం.